సరిగ్గా ఇంకో 6 రోజుల్లో పుష్ప 2 ది రూల్ సునామీ మొదలైపోతుంది. దీపావళి తర్వాత సరైన ఫీడింగ్ లేక అల్లాడిపోతున్న థియేటర్లు హౌస్ ఫుల్స్తో కిక్కిరిసిపోయే టైం వస్తోంది. ఖాళీగా పార్కింగ్ స్టాండుల్లో, క్యాంటీన్లలో హస్క్ వేసుకుంటున్న సిబ్బంది క్షణం తీరిక లేని పనులతో బిజీ కాబోతున్నారు. ముందస్తు సమాచారం మేరకు తెలుగు రాష్ట్రాల అడ్వాన్స్ బుకింగ్స్ రేపు ప్రారంభించబోతున్నారు. అయితే టికెట్ రేట్లకు సంబంధించిన అనుమతుల కోసం నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. ఏ క్షణమైనా వచ్చే అవకాశముంది. ఆలస్యం బుక్ మై షో, పేటీఎం తదితర యాప్స్ ట్రాఫిక్తో కిక్కిరిసిపోతాయి. ఇప్పుడు అందరి చూపు టికెట్ రేట్ల పెంపు ఏ మోతాదులో ఉండబోతోందనే దానిమీదుంది. ఏపీ, తెలంగాణ రెండు ప్రభుత్వాల పరిశ్రమ విన్నపాల పట్ల సానుకూలంగా ఉన్నా హైక్ గురించి మైత్రి మేకర్స్ టెన్షన్ పడటం లేదు. పైగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తమ బ్యానర్ హీరో కావడంతో పాటు పరిశ్రమలో ఎవరు ఏది అడిగినా నో అనని మనిషి. కాబట్టి నవ్యంగా దేవర కంటే ఎక్కువగా ఒక్కో టికెట్ మీద 150 నుంచి 200 మధ్యలో పెంపు తెచ్చుకో అవకాశం ఉంది. అంటే మల్టీప్లెక్స్ రేట్ 400 రూపాయలు తాకొచ్చు. తెలంగాణలో దేవరకిచ్చినంత పెంచుతారనే టాక్ ఉంది. కానీ ఎంత మొత్తమనేది చూడాలి. రెండు రాష్ట్రాల్లో ఇంచుమించు ఒకటే రేట్ ఉండే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా. రెగ్యులర్ షోల సంగతి ఎలా ఉన్నా ప్రీమియర్ల డిమాండ్ మాత్రం మామూలుగా లేదు. అర్ధరాత్రి 1 గంట, తెల్లవారుఝామున షోలకు విపరీతమైన ఒత్తిడి నెలకొంటోంది. బిసి సెంటర్ల సింగిల్ స్క్రీన్ల అధికారిక ధర 750 దాకా పలుకుతోందట. ముందు రోజుకు ఇది ఎన్ని వేల రూపాయలకు చేరుతుందో ఊహించడం కష్టం. 2 వారాలుగా థియేటర్లకు వెళ్లకుండా ఆదా చేసిన డబ్బంతా సినీ ప్రియులు 2 కోసం ఖర్చు పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. సో టికెట్ దొరకాలే కాని డోంట్ కేర్ అన్న తరహాలో బుకింగ్స్ కోసం ఉన్నారు.